హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్. టుడే టాపిక్ వచ్చేసి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. వీటిలో మనకు ఏ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూద్దాం ఒకసారి. ఓకే, సో జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగువారు ఎవరు? ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగువారు ముగ్గురు. ఎవరెవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణ కల్పవృక్షం రాశారు 1950. శ్రీ రామాయణ కల్పవృక్షం. 2 డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సి నారే అంటారు, 1988లో సి నారే. విశ్వంభర అనే రచనకు గాను ఈయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఓకే, నెక్స్ట్ రావూరి భరద్వాజ 2012 పాకుడు రాళ్ళు. రావూరి భరద్వాజ 2012 పాకుడు రాళ్ళు. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్, యుఎన్ఓ పేదరిక నిర్మూలన దశాబ్దం. సో ఎప్పుడంటే 1997 2006. 1997 2006 వచ్చేసి పేదరిక నిర్మూలన సంవత్సరంగా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్, బిగ్ యాపిల్ పెద్ద యాపిల్ యొక్క అసలు పేరు ఏంటి? చాలా సరైన క్వశ్చన్ ఇది. పెద్ద యాపిల్ యొక్క అసలు పేరు ఏంటంటే న్యూయార్క్, యుఎస్ఏ అమ్మ. న్యూయార్క్, యుఎస్ఏ. సో బిగ్ యాపిల్ చాలా సార్లు అడిగారు క్వశ్చన్ ఇది. నెక్స్ట్ భారత మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? గల ప్రదేశం ఇది అంటే ఆన్సర్ వచ్చేసి డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ G4 జాబితాలో దేశాలు ఏవి? యాక్చువల్గా క్వశ్చన్ ఏమి అడిగాడు, G4 జాబితాలో లేని దేశాలు ఏవి అన్నాడు. అంటే మనకి ఏదో ఫస్ట్ గుర్తుకో పెట్టుకోవాల. ఏది? BBGJ గుర్తుపెట్టుకో. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ అనేది గుర్తుపెట్టు. ఇవి G4లోని దేశాలు. ఓకే, సో ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకే, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.